గ్రీన్ టీ కూడా చేసే పద్ధతి ఏంటంటే, ఈ ఆకుతో చేసేటప్పుడు కూడా మొదట మనం వేడి నీళ్ళలో ఆకు వేసి మరిగించిన తర్వాత ఫస్ట్ సిట్ని పారబోయాలి. ఎందుకంటే టాక్సిన్స్ అన్నీ రిమూవ్ అవుతాయి. సెకండ్ సిట్ని మరిగించుకుని మీరు దాన్ని మాత్రమే తీసుకోవాలి తప్ప, మీరు ఫస్ట్ వేసింది ఎట్టి పరిస్థితుల్లో తాకండి. చాలామంది తెలియక ఫస్ట్ సిట్ తాగుతారు. ఇప్పుడు చైనాలో కాఫీలు టీలు ఉండవు, వాళ్ళు గ్రీన్ టీ మాత్రమే తీసుకుంటారు. ఆల్మోస్ట్ ఇలా ఎక్కువ మంది ప్రతి ఇంట్లో కూడా ఇలా టేబుల్ మీదే ఒక ట్యాప్ ఉంటుంది, అక్కడే కాయటానికి పొయ్యి ఉంటుంది, చేయటానికి కూడా. వాళ్ళు ఆడ పొయ్యి మీద గెస్ట్లు వచ్చారు, ఇలా కూర్చున్నారు అనుకోండి, నా టేబుల్ మీద ఎదురుకుండా కూర్చున్నారు అనుకోండి, ఈడక్కడ పొయ్యి మీద పెడతాడు, ఆకులు వేస్తాడు, ఆకులు కూడా అక్కడే సొరుగులో ఉంటాయి, అది తీసి దాంట్లో వేస్తాడు, ఆ ట్యాప్ దిప్పి నీళ్లు పడతాడు, దాంట్లోకి పెట్టి పొయ్యి మీద పెడతాడు. కాసేపు కాలిన తర్వాత ఫస్ట్ మసిలిన తర్వాత దాన్ని తీసి పారబోసేస్తారు. అక్కడ పారబోసేసి సెకండ్ సెట్ని ఇస్తారు. ఫస్ట్ సెట్ పొరపాటున కూడా వాడరు, టాక్సిన్స్ అయి ఉంటాయని. సో దాని మళ్ళీ నేను చైనాలో 2 months వెళ్ళినప్పుడు ఆ సైన్స్ కనుక్కుంటే ఎంత ఇదిగా చెప్పారు దానికి. అంత బాగా అక్కడ ట్రెడిషనల్ మెడిసిన్ పద్ధతి బాగా పాటిస్తారు కాబట్టి మూలికలు దాని గురించి అది. మీరు కూడా అది ఎఫెక్టివే కాబట్టి గ్రీన్ టీ కనుక నిజంగా మీకు అద్భుతమైన ఫలితం ఇవ్వాలనుకుంటే ఈ ప్యాకెట్లు ఇలా ముంచే, ఆ క్లాత్లో వేసి ముంచే ఇది కాకుండా